నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. మన మధ్యలో ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీ చింతా రాజా రమేష్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ని డిఎన్ఏ టీవీ వారిని ఆహ్వానిస్తున్నాం. వారు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రాజా రమేష్ అండి. మన డిఎన్ఏ టీవీ ఛానల్కి ఎండి, అదేవిధంగా సెక్రటరీ జర్నలిస్ట్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే ఈరోజు ఈ సందర్భంగా మనం మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, ఆదిలీలా ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఆదినారాయణ గారు, అదేవిధంగా నవి ఆంధ్ర చైతన్య వేదిక అధ్యక్షులు, వారందరికి కూడా, అదేవిధంగా అన్నపరెడ్డి గారికి, రావుతోల్లా గారికి, వీరందరికీ కూడా నమస్కారాలండి. ప్రధానంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఘంటసాల వారి గొప్పతనాన్ని, నాటి గొప్పతనాన్ని నేటి తరానికి వారధిలాగా అందిస్తున్నటువంటి ఈ చైతన్య వేదికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాటి స్థితిగతులు, అంటే దాదాపు ఒక 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి స్థితిగతులు నేటి తరానికి, అంటే 50 ఏళ్ల వయసు లేని వారికి కూడా అందించేటటువంటి వారధిలాగా ఈ ఘంటసాల వారి యొక్క కార్యక్రమాలు, ఘంటసాల అవధాని కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ ఘంటసాలకు సంబంధించినటువంటి విషయాలు ఈ విద్యార్థులకి, చిన్నపిల్లలకు కూడా తెలియజేస్తే వారి భవిష్యత్తులో మరిన్ని ఘంటసాల వారి యొక్క కీర్తి ప్రతిష్టలో తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తే ఎంతో బాగుంటుంది అనే వర్షన్ అయితే తెలియజేస్తున్నాను. ఇక మాతృభాష దినోత్సవం సందర్భంగా మాట్లాడాలనుకుంటే, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ఎంతో చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మా నాన్న సంస్కృతి పోయింది, మమ్మీ డాడీ అనేటటువంటి సంస్కృతి వచ్చింది. ఈ సంస్కృతి పోవాలి అనేటటువంటిది వేదికల మీద, ప్రపంచ తెలుగు మహాసభల వద్ద, లేకపోతే అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం రోజు మాత్రమే, ఈ సందర్భంలోనే ప్రభుత్వ పెద్దలందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరూ తెలుగు భాషను గౌరవించాలి, తెలుగు భాషని ఆదరించాలి అని చెప్పుకుంటా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ మనం చూసాం, తెలుగు భాషలోనే జీవోలు ఇవ్వాలి, బయట ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఆ వ్యాపార సంస్థలన్నీ కూడా తెలుగు భాషలో ఉండాలి, తెలుగు భాష పేరు ఉంటూ పక్కన కూడా హిందీ, ఇంగ్లీషు లాంటి భాషలు కూడా ఉంచుకోవచ్చు అనేది ప్రత్యేకంగా కూడా ఒక జీవో కూడా తెచ్చారు. అది మన రాష్ట్రంలో అమలు జరగటం లేదు. పక్క రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా అక్కడ మలయాళ భాష కనుక మనం భావించినట్టయితే, మలయాళ భాషలో పలానా కూల్ డ్రింక్స్ అని ఒక షాప్ పేరు ఉండి, దాని పక్కన కూడా హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో పేర్లు కూడా ఉంటున్నాయి. దీనికి కారణం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్లో అవగాహన లేకపోవటం, లేదంటే చైతన్యం లేకపోవటం, తెలుగు భాష మీద చైతన్యం లేకపోవటం మూలంగా, ఆదరణ లేకపోవటం మూలంగానే ఇటువంటి ప్రక్రియ జరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మనం గతంలో చూసాం, జై ఆంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం కూడా మనం చూసాం రీసెంట్గా. పరిరక్షణ ఉద్యమం అనేది రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆదినారాయణ గారి మీరు ప్రత్యేకంగా గమనించాలి. ప్రతి ఒక్కరికి తెలుగు భాష మీద అవగాహన ఉంటుంది. ప్రపంచంలో కూడా తెలుగు వారందరూ కూడా ఉంటారు. ఒక నలుగురు తెలుగు వారు కలుసుకుంటే హాయిరా ఎలా ఉన్నావు అని మాట్లాడుకోరు. కానీ అదర్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వారు సారే ఉన్నారు, పక్కనే ఉన్నారు. ముస్లిమ్స్ కానీ, లేకపోతే మరాఠీలు కావచ్చు, లేకపోతే మలయాళీలు కావచ్చు, లేకపోతే గుజరాతీలు కావచ్చు, వారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వారి భాషల్లోనే పలకరింపులు ఉంటాయి. ఆ విధంగానే ఆ భాష యొక్క ఔన్నత్యం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఉదాహరణకు చూసుకుంటే, మన పార్లమెంట్లో తెలుగు భాషకి సంబంధించిన ఎంపీలు ఎంతోమంది ఉంటారు. వారు తెలుగులో అసలు ఒక్కరోజు కూడా ఒక్క క్వశ్చన్ అడగరు, కానీ సమాధానం కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కానీ భాష, ఏ భాషలో అయినా క్వశ్చన్ అడగాల్సినటువంటి రైటు ఖచ్చితంగా ఉంది. గతంలో ఎప్పుడో ఒకరిద్దరు మాత్రమే తెలుగు భాషలో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు అడిగినటువంటి సందర్భం ఉంది. ఇక మన అసెంబ్లీకి సంబంధించిన విషయంలో కనుక గమనించినట్టయితే, అసెంబ్లీలో తెలుగులో కూడా ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తారు.
మనం ఇంగ్లీష్లో అడిగినప్పటికీ కూడా తెలుగులో కూడా ఆన్సర్ ఇస్తారు. ఆన్సర్ ఇవ్వాలనేది కూడా ఖచ్చితంగా రూల్ ఉంది. కాబట్టి ఇది జీవోల విషయంలో కూడా ఇదే విధంగా నేమ్ బోర్డ్స్ విషయంలో కూడా ఖచ్చితంగా తెలుగులోనే ఇవ్వాలి, నేమ్ బోర్డ్స్ తెలుగులోనే ఇవ్వాలి అనేటటువంటి ఒక ఉద్యమాన్ని శ్రీకారం చుడితే ఆదినారాయణ లాంటి వారు రానున్న రోజుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా తెలుగు మీడియం స్కూల్స్ పెట్టాలి, నిర్బంధ విద్య పెట్టాలి అని సార్ కూడా చెప్పారు. అదేవిధంగా నిర్బంధ విద్య తెలుగులో పెట్టడానికి ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా మీరు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆదిలీలా ఫౌండేషన్ కావచ్చు, లేకపోతే తెలుగు భాష ప్రేమికులందరూ ఎక్కడైతే ఉన్నారో వారందరూ ఐక్యం చేసుకుని వారి వారి మాతృభాషల్లోనే తెలుగు బోధన జరగాలి అనేటటువంటి వర్షన్ తీసుకురావాలి. రమాకి కూడా తేడా తెలియని పరిస్థితి ఉంది. ఆర్ఏఎంఏ ఉంటుంది. ఆర్ఏఎంఏ అనేది ఇంగ్లీష్లో రమా అనుకోవచ్చు, లేకపోతే రామా కూడా రెండింటికి ఒకటే స్పెల్లింగ్ ఉంటుంది. కానీ తెలుగులో ఆ స్పష్టమైనటువంటి రామాకి కూడా చాలా స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తుంది. ఆ తేడా కనిపించే విధంగా మాతృభాష బోధన జరగాలి. మాతృభాషలో చదువుకున్నటువంటి వారే ఎంతోమంది ఉన్నత స్థాయికి వెళ్ళారు, ఐఏఎస్లు అయ్యారు. మన పక్కనే ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్. వీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుని ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళారు. ఇంగ్లీష్ భాష అవసరమే, బతుకు తెరువుకు అవసరమే. కాకపోతే మాతృభాషను మర్చిపోకూడదు. మాతృభాష ఔన్నత్యానికి ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం చేయటానికి ముందు ఇక్కడ నుంచి కూడా మాతృభాషకు సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించి ఏదో ఒకటి మీరు చెయ్యండి అని అడిగేవాళ్ళు లేరు. కనీసం అడిగితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ముందు డిమాండ్ తీసుకొస్తే కనుక వారు కూడా ఏదైనా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఘంటసాల వారి యొక్క ఖ్యాతిని ఇనుమడింపు చేసే విధంగా ఒక విగ్రహం పెట్టాలి అనేది కూడా వారు సూచన చేశారు. ఇది కూడా ప్రభుత్వం తరఫున చేస్తే బాగుంటుంది. ఆ విధంగా మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి ఆదినారాయణ గారికి, అదేవిధంగా అన్నపరెడ్డి గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రానున్న రోజుల్లో కూడా తెలుగు భాష ఔన్నత్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మన వంతుగా మనం కూడా ఖచ్చితంగా పాటిద్దాం. మన ఇంట్లో కూడా మమ్మీ డాడీ అనేటటువంటి సంస్కృతి మానేసి అమ్మా నాన్న అనేది ఒక గమ్మదనమైనటువంటి పిలుచుకోవాలి. ఒక సందర్భం ఉంది, మొన్న ఏదో సినిమా డైలాగ్ ఉంది, ఎవరు ఏదవుతారో ఎందుకు, ఒకరు పిన్ అవుతారు, ఒక అత్త అవుతారు, ఇంకోళ్ళు అవుతారు, చెల్లి అవుతారు. ఇవన్నీ ఎందుకు, కామన్గా ఆంటీ అంటే పోద్దుగా అనేటటువంటి ఒక డైలాగ్ వచ్చింది. అంటే ఇక పిల్లలకి రాబోయే రోజులు అందరూ ఆంటీ అనేటటువంటి అంకుల్ అనేటటువంటి సంస్కృతి వచ్చేస్తుంది. కాబట్టి అత్త ఎవరో, మేనత్త ఎవరో, చెల్లి ఎవరో, అక్క ఎవరో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వారికి సంబంధించి కూడా మనం వారికి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనం మన ఇంటి నుంచే ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా మనం కృషి చేయాలి. రాబోయే రోజుల్లో తెలుగు భాష అభివృద్ధికి అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా సపోర్ట్కి సంబంధించి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ఇది ఒక మరో ఉద్యమం కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆదినారాయణ గారు, మిగతా సభలో హాజరైనటువంటి వారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేద్దాం. నమస్కారం. నా పేరు డాక్టర్ ఆదినారాయణ, వ్యవస్థాపకులు, చైర్మన్, ఆదిలీలా ఫౌండేషన్, ఢిల్లీ మరియు ఆల్ ఓవర్ ఇండియాలో కొన్ని వేల కార్యక్రమములు ఎడ్యుకేషన్ పరంగా కానీ, కల్చరల్గా కానీ, ఎన్విరాన్మెంటల్, మెడికల్, చారిటబుల్ యాక్టివిటీస్, రకరకాల యాక్టివిటీస్ మన దేశంలోన 22 రాష్ట్రాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా కవర్ చేసి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, ఇటు గుజరాత్ నుండి అటు నార్త్ ఈస్ట్ వరకు మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా అందరినీ కలిపి ఆదిలీలా ఫౌండేషను మన మాతృభాష కోసము, మన మాతృభూమి కోసము సేవ చేయడానికి నిశ్చయించుకుంది. ఇప్పుడు ఈరోజు మాతృభాష దినోత్సవం సందర్భముగా గుంటూరులో మొట్టమొదటగా మన అన్నపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ గారు మరియు శ్రీ ఘంటసాల చైతన్య వేదిక మరియు డిఎస్ఎల్ అండ్ జిఆర్ ఫౌండేషను, తర్వాతను మా చింతగాయల చిట్టిబాబు గారు ఎక్కడ ఉన్నారు, పక్కనే ఉన్నారు, వీళ్ళందరితో కలిసి నవ్యాంధ్ర చైతన్య వేదిక తరపున ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయించినందుకు ముఖ్యముగా మేము డిఎన్ఏ టీవీ వారికి మరియు అన్నపరెడ్డి గారికి, తర్వాత గుంటూరు వాస్తవులందరికీ, అతి ముఖ్యముగా మాకు ఈరోజు అవకాశం కల్పించిన శ్రీ టీవీ రావు గారు, దాక్షిణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఇన్స్టిట్యూట్, దేశంలో అతి గొప్ప విలువైన ఆర్గనైజేషను వీళ్ళు చేస్తున్నారు.
ఈరోజు మాకు ఇక్కడ వేదికగా ఇవ్వడము మేము చాలా గర్వకారణం ఫీల్ అవుతున్నాము. అలాగనే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజా రమేష్ గారు చింతవారు వచ్చి ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగిందంటే వారే మాకు మాధ్యములు. కాబట్టి మేము హృదయపూర్వక అందరికీ శుభాభికాంక్షలు శుభానందనలు తెలియజేస్తూ నమస్కారం. మాతృభాషా దినోత్సవంతో పాటు 15వ జాతీయ మహాసభలు ప్రారంభ కార్యక్రమాలను రాష్ట్ర రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతి, అలానే నిన్న తుళ్ళూరులో చేశాం. ఈరోజు గుంటూరు, రేపు విజయవాడ, మంగళగిరి, ఇబ్రహీంపట్నం, రాజధాని ఔటర్ రింగ్ రోడ్ వైపు జరిగేటువంటి అన్ని రకాల కార్యక్రమాలు మొదలుపెట్టి దీన్ని ఈ యొక్క సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని రూపొందిస్తున్నటువంటి దానికి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మంచి చెడు అనేక విధానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ఆంధ్రప్రదేశ్ పౌరులంగా అందరం కూడా కలిసి ఆ యొక్క మంచి కార్యక్రమాన్ని మనందరం కూడా ప్రోత్సహించాలని చెప్పని కోరుకుంటూ దీన్ని భవిష్యత్తులో మరింత ప్రోత్సహించేటువంటి విధంగా రాజధాని ప్రాంతమైనటువంటి తుళ్ళూరులో 3 రోజుల పాటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అన్ని సంస్థలను కలుపుకొని చేస్తాం. ఆదిల ఫౌండేషన్, ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక, నవ్యాంధ్ర చైతన్య వేదిక, ఈ దాక్షిణ్య, ఇంకా అన్ని రకాల దాదాపుగా 50 సంస్థలు కూడా రావాలని చెప్పని కోరుకుంటున్నాం. అన్నపరెడ్డి చారిటబుల్ ట్రస్టు అందరినీ కూడా కలుపుకుంటాం. అందరి యొక్క సహకారంతో ఆ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. నా పేరు కోట వెంకటేశ్వర రెడ్డి, నవ్యాంధ్ర చైతన్య వేదిక అధ్యక్షుడు, ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య జాతీయ అధ్యక్షుడిని, అలానే ఆదిల ఫౌండేషన్లో కూడా భాగస్వామి. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఎస్ రహమతుల్లా. స్వస్థలం ఇప్పుడు విశాఖపట్నం. పూర్వాశ్రమం ఒరిస్సాలోని పర్లాకిముడి. నా పుట్టుక, నా విద్యాభ్యాసం అంతా ఒరిస్సాలోని పర్లాకిముడి. ఆదిలీల ఫౌండేషన్ ఆదినారాయణ గారు నాకు అనేక సంవత్సరాలుగా 2011లో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆంధ్రభవన్లో మొట్టమొదటిసారి ఢిల్లీలో నా అవధానాన్ని అక్కడ ఏర్పాటు చేయడం నాకు ఎంతో ఆనందకరం మరియు గర్వకారణం కూడా. ఆ తర్వాత మరిన్ని కార్యక్రమాలు అక్కడ చేయించారు. గుండె హనుమంతరావు గారు కూడా 2 కార్యక్రమాలు పాల్గొన్నారు. ఇలా న్యూఢిల్లీలో 3 కార్యక్రమాలు నాకు జరిగాయి. ఘంటసాల అవధానం చేసే ఏకైక వ్యక్తిగా నేను చరిత్రలోకి ఎక్కాను. అందుకు ఇతర రాష్ట్రాల్లో కూడా నా కార్యక్రమాలు చేయిస్తూ ప్రోత్సహిస్తున్న ఆదినారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా గోవా వంటి ప్రదేశంలో కూడా తీసుకువెళ్ళి తెలుగు వాళ్ళందరినీ సమీకరించి ఒక చోట చేర్చి ఘనంగా అక్కడ సన్మానం చేయడం కాకుండా ఆ అవధానం రుచి ఏమిటో వాళ్ళందరికీ తెలియజేశారు. ఇది జీవితంలో మరపురాని ఘట్టం. ఇతర రాష్ట్రాల్లోనూ ఖండాంతరాల్లోనూ నా ఘంటసాల అవధానాన్ని చేయడానికి వారు కంకణం కట్టుకోవడం ఉదాహరణ నాకు ఎంతో ఆనందదాయకం, గర్వకారణం కూడా. మేము మాది సాంప్రదాయ ముస్లిం కుటుంబం అయినప్పటికీ మా ఇంట్లో కృష్ణ ముకుంద మురారి ఏదో లవకుశలో శ్రీరామచరిత్రమని అని పాడుకున్నా పెద్దలు మందలించేవారు కాదు. ఏదో పిల్లలు సరదాగా పాడుతున్నారని. అలాగా చిన్నప్పటి నుంచే పరమత సహనం పట్ల ఒక అవగాహన ఏర్పడడం వల్ల అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండటం చేత, తెలుగు సినిమాలు ఎక్కువ రావడం చేత, తెలుగు సినిమాలు మేము చూడటం చేత, హిందీ భాష కూడా బాగా దూరం అవడం చేత, తెలుగు మీద మక్కువ మరింత పెరగడం చేత అలా ఘంటసాల గారి పాటల మీద అవగాహన బాగా ఏర్పడింది. చిన్నప్పుడు శివశంకరి అనే సినిమా, అదే జగదేకుని కదా సినిమా, శివశంకరి పాటని నేను 1962 మా ఊళ్ళో విడుదలైనప్పుడు చూడడం జరిగింది. అప్పటి నుంచి ఘంటసాల అంటే ఎవరు ఏమిటి అన్నది ఆరా తీయడం, ఆ 5గురికి ఈయన ఎలా పాడాడు అనేసి అంత చిన్న వయసులో, అప్పటికి నాకు 10 ఏళ్ళే, అప్పటి నుంచి పరిశోధన చేయడం మొదలైంది. ఘంటసాల, పివి శ్రీనివాస్, హేమరాజు అందరి పాటలు సరదాగా పాడుకునేవాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఘంటసాల పాటలకి మిగతా పాటలకు ఉన్న తేడా ఏమిటి, ఆయన పాట ఎందుకు బాగుంటుంది అన్నది పరిశోధన చేస్తూ ఆయన భావపూరితంగా పాడతాడు కాబట్టి ఆయన పాటలు బాగుంటాయి అని ఒక నిర్ధారణకు వచ్చాము. ఆ తర్వాత పద్యాలంటే ఘంటసాలే. పద్యం అన్నది తెలుగు భాషకి పరిమితం. తెలుగు భాషలోనే ఆ పద్యాలు ఉండటం, మనకు ముమ్మరంగా వ్యాకరణాలు, సమాసాలు, అలంకారాలు ఉండటం చేత మనకు పద్యాలు ఒక గొప్ప సంపద. ఇతర భాషల్లో కానరాని గొప్ప ప్రక్రియ అవధానము మరి పద్యాలు. ఈ పద్యాలు ఉండటం చేత మనం పండితులు కూడా అనేక అవధానాలు చేస్తున్నారు. కాలక్రమేణా సంగీత అవధానం, సాహిత్య అవధానం, నృత్యావధానం, గణితావధానం, నేత్రావధానం, పుష్పావధానం, ఇలాగ అనేక అవధానాలు రూపాంతరాలు చెంది నా వరకు వచ్చి ఈ 15 ఏళ్ల క్రితం, సుమారు 20 ఏళ్ల క్రితం 2005లో మొట్టమొదటి నేను ప్రారంభించాను ఘంటసాల అవధానం. దానికి ప్రేరణ డాక్టర్ కేవీ రావు గారు, అలాగే చల్లా సుబ్బారాయుడు గారు. వారు ఒక ఘంటసాల గ్రంథాన్ని శతాబ్ది గాయకుడు పేరుతో నిర్మించారు, రూపొందించారు. ఆ పుస్తకం నాకు ఈ అవధానం సులభంగా చేయడానికి ఆధారమైందనమాట. ఘంటసాల గారి నుంచి తెలియని విషయాలు, వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి శ్యామల, సుగుణ, శాంతి, అలాగే వారి కోడలు కృష్ణకుమారి గారు, అలాగే వారి సత్యమణి సావిత్రమ్మ గారు, వీరందరి ద్వారా అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ వాళ్ళ ద్వారా అనేక విషయాలు, పుస్తకాల్లో లేనివి, ఘంటసాల గారి వ్యక్తిగత విషయాలు, చాలా విషయాలు, కారుల విషయం ఏంటి, ల్యాండ్ నెంబర్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి కారణం వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సహకారం మరువరానిది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదినారాయణ గారు భవిష్యత్తులో అనేక
అవధానాలు నా చేత చేయిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా ఘంటసాల గారి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి ఇటు చింతకాయల చిట్టిబాబు గారు అయితేనేమి నవ్యాంధ్ర కళా సమితి, అలాగే జన చైతన్య వేదిక, ఘంటసాల ఆల్ ఇండియా జన చైతన్య వేదిక అని మన కోట వెంకటేశ్వర రెడ్డి గారు, వీరంతా చేస్తున్న కృషి ప్రశంసనీయం. వాళ్ళ ఆశలు అంటే మా అందరి ఆశలే, ఆంధ్ర ప్రజల ఘంటసాల అభిమానుల ఆశలు. ఘంటసాల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడమే కాకుండా మ్యూజియం ఏమిటి, తర్వాత ఇంకా అనేకమైనటువంటి విషయాలు వెంకటేశ్వర రెడ్డి గారికి మనసులో ఉన్నాయి. అవన్నీ చాలా నిస్వార్థపూరితమైనటువంటి విశాల హృదయంతో కూడుకున్న మంచి సంకల్పం, మంచి ఆశలు. అవి ఫలించాలని మన ఆంధ్ర ప్రభుత్వం వాటికి ఆమోద ముద్ర వేసి వాటిని సఫలీకృతం చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుతూ వేడుకుంటున్నాను. తాత్కాలిక స్వస్తి, సెలవు, ధన్యవాదాలు. నా పేరు డివిఎస్ లోకేశ్వరరావు అండి. గత 20 ఏళ్ళ నుంచి నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను హైకోర్టు అడ్వకేట్ని. మా అమ్మా నాన్న యొక్క చిరకాల కోరిక ఏంటంటే ఏదైనా ఒక సంస్థని, చారిటబుల్ సంస్థని పెట్టి దాని ద్వారా 10 మందికి భారతీయ సంస్కృతి, నృత్యాలు, కవితలు, భాష, తెలుగు భాష, ప్రత్యేకంగా నేను పుట్టింది ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో నా జన్మస్థానం. సో తెలుగు భాష మీద మక్కువ వలన మా మిత్రులైనటువంటి ఆదిలీలా ఫౌండేషన్, ఈయన ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా చేశారు. నాకు 2006 నుంచి పరిచయం అవ్వడం వల్ల ఈయన స్నేహ సహాయ సహకారాలతో, ఈయన యొక్క ప్రోద్బలంతో నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ 17వ తారీఖున డిఎస్ లక్ష్మీ జగన్నాథ ఫౌండేషన్ అని మా మదరు ఫాదర్ పేరు మీద నుండి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాను. దానికి 8EG 12A CSR1 పర్మిషన్ తీసుకొచ్చాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఫస్ట్ కార్యక్రమం లాస్ట్ మంత్లో చేసాం. ఈ మంత్లో ఈవేళ ఆదిలీలా ఫౌండేషన్ యొక్క సహకారంతో నా బ్యానరు, ఈయన బ్యానర్ కలిపి ఇట్లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఈయనే మాకు సీనియర్, మా దాంట్లో సీనియర్ అడ్వైజర్ కూడా డాక్టర్ శ్రీ ఆదినారాయణ గారు మాకు సీనియర్ అడ్వైజర్. ఈయన యొక్క ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో నేను ముందుకు నడుస్తున్నాను. నేను కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది. దానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తే నేను ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి నా వంతు సహాయ సహకారాలు అందించగలదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. నా పేరు జిఎస్ ప్రసాద్. నేను బెంగళూరులో ఉంటున్నాను. నాకు చిన్నప్పుడు పాటలు పాడడంలో ఘంటసాల గారు ఆయన చేతితో నేను ఒక ప్రైజ్ పుచ్చుకున్నాను. అదే నాకు ఇన్స్పిరేషన్ పాటలు పాడడానికి. అందమైన పాట అది మన దీంట్లో విశాఖపట్నంలో జరిగినప్పుడు, ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు నేను వచ్చి పాడదామనుకుంటున్నా. అప్పుడు ఏజ్లో పాడలేను కదా. అయితే అక్కడి నుండి కూడా మన ఆదినారాయణ గారితో వచ్చి ఎప్పుడు ప్రోగ్రాం జరిగినా సరే, బెంగళూరులో ఎప్పుడు జరిగినా సరే, అలాగే వైజాగ్లో మాట హైదరాబాద్లో వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇక్కడ గుంటూరు కూడా వచ్చాను. ఆయన సహకారం మీద వచ్చాను. లేదా నేనే ఆయన డబ్బు పెట్టుకోలే, ఆయన డబ్బు పెట్టారు. అంటే ఇటువంటి ప్రోగ్రాంకి సహకరించడానికి 4 మాటలు మంచిగా చెప్పాలి ప్రతి మందికి కూడాను. ఈ మన తెలుగు భాష మర్చిపోతే ఎలాగవుతుంది? అందరూ కూడా తమిళ వాళ్ళు వచ్చి వాళ్ళ భాషను వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ భాష మాట్లాడితే కానీ వాళ్ళు సమాధానం చెప్పరు. మనం వచ్చి మన తెలుగు భాషను వదిలేసి అదర్ లాంగ్వేజ్ మాట్లాడతాం. మనం ఆఖరికి ఇంట్లో ప్రతి ఒక్క మాట కూడా, ప్రతిదీ మాటలో కూడా ఇంగ్లీష్ మాటలు ఉన్నాయి. టీ అంటారు, టీ అంటే మాది. అలాగే పోలీసు, గ్లాసు, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మాటలే. తెలుగులో ఏమీ లేవు. రైల్వే కూడా ఇంగ్లీష్. అలాగే ఇంగ్లీష్ మాటలు అనేకమైనటువంటివి మన తెలుగు భాషలో చదువుకున్నాయి. కాబట్టి ఇంగ్లీష్ మాటలు వదిలేసి మన తెలుగు పదాలనే వాడి మన తెలుగు భాషకి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా తమిళ వాళ్ళలాగా తక్కినటువంటి మాతృభాషలో ఉన్నటువంటి వాళ్ళందరిలాగే మనం కూడా దానికి, మన తెలుగు భాషకి, మన భాషకి దానికి చాలా ఇంపార్టెన్స్, శ్రద్ధ ఇచ్చి పిల్లలకి బాగా వాళ్ళు ప్రోత్సహించి మన భాషని మాట్లాడినట్టుగా చేయించాలి. అందరూ కూడా మన భాష మాట్లాడకపోతే రేపు ముందు మన భాష ఉంటుందో లేదో, మృగ్యం అయిపోతుందేమో అన్నటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి అటువంటి పరిస్థితుల నుండి కూడా మనం వచ్చి బయటికి రావాలి అంటే మనం అందరూ సంఘటితంగా ఒకటిగా కాకపోతే, ఒకటిగా నడవకపోతే ఇది కాదు ఇది. కాబట్టి అందరూ మీరు కలిసి దీన్ని చక్కగా నడిపించి, మన భాష ఒకటి ఉన్నది, తెలుగు భాష మాది. ఆనాడు చెప్పారు తెలుగు భాషలు ఇస్తా దేశ భాషలందు ఆంధ్రబోధుడు శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. ఆ మాటను ఇప్పుడు మనం నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం అందరూ కూడా నిలబెట్టుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బైరిరెడ్డి. నేను ఒక సోషల్ ఇనిషియేటర్ను. ఆదిలీలా ఫౌండేషన్ వాళ్ళు ఎంతో కృషితో సమాజాన్ని ఒక మేలు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నించిన క్రమంలోట మా నాటి యువత కూడా వీళ్ళు చేసిన కార్యక్రమానికి సపోర్ట్గా ఉంటే వాళ్ళ ఆశయాలు ముంగడికి వెళ్తుందనే ఉద్దేశంతో మేము ఈరోజు ఆదిలీలా ఫౌండేషన్ వాళ్ళ ఉద్దేశాన్ని సమాజాన్ని తీసుకెళ్ళడానికి, కృషి చేయడానికి ఒక సైనికుల్లాగా మేము అసోసియేట్ అయ్యాము. ఈరోజు మనకి గుంటూరులోట ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏది
డే సెలబ్రేట్ చేసుకున్నాం. నాకు ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని నెక్స్ట్ ఇయర్కి సేమ్ డేకి ఎక్కువ మందికి ఇది రీచ్ కావాలని చెప్పేసి మేము మా టీము మొత్తం కూడా కృషి చేస్తామని రవికుమార్. రెండోది, ఎలాగా మాతృభాషని మనము కాపాడుకుంటున్నాము, మన పంట భూమిని కూడా కాపాడుకోవాలనేది మీ కొత్త ఇనిషియేటివ్ తీసుకెళ్తున్నాము. ఈరోజు రైతు, ఇక్కడ కస్టమర్స్ అంటే కన్జ్యూమర్ వినియోగదారు ఇద్దరు నష్టపోతున్నారు. రైతులకి ఏమో సరైన గిట్టుబాటు ధర దొరకట్లేదు, అలాగే కస్టమర్స్కి తక్కువ ధరలోట ఏ వస్తువు దొరకట్లేదు. వీళ్ళిద్దరిని న్యాయం చేయడానికి ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చాం. అదే వెజిటేబుల్ డిస్ట్రిబ్యూషన్. మనకి పీడిఎస్ అండర్లోట రైస్ ఉంది, వీట్ ఉంది, ఆయిల్ ఉంది, అంత ఉంది. అంటే నిత్యావసరాలు కాయగూరలు లేవు అన్నమాట. ఈ కాయగూరని ప్రతి కుటుంబానికి కెమికల్ ఫ్రీ కాయగూరలు ఉచితంగా పంపిణీ చేయడానికి ఒక ఇనిషియేటివ్ని ప్రారంభిస్తున్నాము. అది వచ్చే నెల మార్చిలోట ఉగాది తర్వాత ప్రారంభించాలని ప్రయత్నిస్తాము. దీనికి గాను మేము ఆదినీల ఫౌండేషన్ వాళ్ళు, అలాగా అన్నపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మేనేజ్మెంట్కి, సారు ఆల్రెడీ హైకోర్టులో ఒక అడ్వకేట్ వాళ్ళకి ట్రస్ట్ రన్ చేస్తున్నారు, డాక్టర్ రహముద్దర్ సార్, వీళ్ళందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేది అంటే ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ అంటారు. సో మనం ఫుడ్ని కాపాడుకోగలిస్తే మనకి రోగాలు రావు. సో ఆహారం, ఆరోగ్యం, ఆనందం రావాలంటే ఖచ్చితంగా మనం మంచి ఫుడ్ని తినాలి. ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళి మీ అందరు సహకారం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.